ఓ అమ్మా, ఓ అమ్మ, నన్ను ఎక్కడ వేసిపోయినవే అమ్మో, ఏందరో నెట్టోనికి ఇచ్చిన వేసినవే అమ్మా. ఓ ఎల్లక్క, పని తీరిందా? తీరిందే. ఇంత కడుపుంట పెట్టే తంబాకైపోయి మునిగింది చూసుకోలే నేను. మా పెడతా గాని సరే, నీకు ముచ్చట తెలిసిందా? మన ఊళ్ళో బాగా మంది మంత్రాలు నేర్చారట గాని నిజంగానేనా? నీకేమని వినపడ్డదా? నిజంగానే అట. నాకు కూడా వినబడుతుంది. ఉంటే ఆడైనా ముండ కొడుకులు ఎప్పుడు మందిలో ముంచుదామని చూస్తారు. ఆఖరికత్తా వాళ్ళే మునుగుతారు. మంచిగానే మంత్రాలు నేర్చుకుంటే ఆ మంత్రాలు అలానే ముంచుతాయి. అసంటోళ్ళు దొరికితే బట్టలు ఇప్పించి చెప్పు చిప్పితోని ఉరికించుకుంటా కొట్టాలి ఊరంతా. ఇంకోసారి ఎవ్వరు చెయ్యరు ఇసంటోళ్ళని చూసి. సరే పత్తి అల్వా మనీ నిలిచిన మరి లేటైతే కైకిలో వచ్చిరు వచ్చాడికి చేను కాడికి పోవాలి. పోతున్నా రేనా, వెళ్ళి మడవడ కొట్టాలి మన ముగ్గురం కలిసి. సరేనా? వెళ్ళాక ఏం మాట్లాడుతున్నా? వెళ్ళాక మన ముగ్గురికి మడవడుతో ఎలా ఏకరం పెట్టున్నది. ఒడిసిన కాడికే వేద్దాం కనుప. ఆయన కాడికే కానీ ఏ కొంచెం తొందరగా కలుపురు అంటున్నా గంతే. సరే కానీ తొందరగా కలుపుతాం కానీ మరి మన ఊళ్ళో మంత్రాలు ఎక్కువ అయ్యారట. ఏమన్నా వినవడ్డా నీకు? మా మోపాయిరట. ఏం చేద్దాం, వాళ్ళతో ఒక ఇల్లు ముంచడానికి చూస్తారు అంతే. వాళ్ళతో ఇంకేమవుతుంది? చేస్తారు ఆయనతో వాళ్ళు ఇల్లు మునగ కొడతారు. అవి వెళ్ళాక ఈ మంత్రాలు నేర్చిన వాళ్ళు ఎవరికైనా వేయకపోతే వాళ్ళకే కొడుతుందట. కానీ నిజమేనా ఇది? వెళ్ళాక నేను కూడా విన్నానే. నిజంగానేనా ఇది? నీకు తెలుసా? నువ్వు ఎప్పుడు మరి? నిజమేనే పోరి. అమాస వచ్చిందంటే వాళ్ళకు ఆడుకున్నంత ఆట పాడుకున్నంత పాట. అమాస గోళ ఇట్లా ఎవరికైనా వేయలేరు అనుకో, కథం వాళ్ళకే కొడుతుంది. పోయి వాళ్ళ ఇంట్లో ఏరుగుడు కక్కుడు ఏది లేదు అన్నీ వస్తాయట. అందుకే ఇక ప్రతి అమాసకు ఈ మోపైతే అందరూ వాళ్ళకొక్కరికి వేయకపోతే వాళ్ళకి కొడుతుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకొక్కరికి ఎత్తారట. ఎల్లక్క, నీకు బాగానే తెలిసి చెప్పిన వాళ్ళకని వేసినావు ఏంది మరి? ఓ పోరి, పిసగిట్టలు వేసిందా నీకు? ఏం మాట్లాడుతున్నావు? ఎవరో నిన్నారనుకో, ఇక మీ గాల్లో పోయే కంపెనీ ఏనో తలిగి పెట్టుకున్నట్టు ఉంటుంది నాకు. మళ్ళా ఇటువంటి మాటలు మళ్ళీ మాట్లాడకు. నా పెద్దలు చెప్పారు, నేను మీకు చెప్తున్నా తెలుసుకుంటారని గంతే. అవ్వ, నువ్వు నా మీదనే పెట్టబడుతువేమి? జోక్ వెళ్ళవా? జోక్ వేసిన నువ్వు జోక్ తీసుకో. నీ అమ్మని జోకులలో మనవాడ ఈ కొంపలు కూడా జోకులు, ఇవి ఉత్త జోకులు కాదు. సరేనా? ఈ గీసండి జోకులు వేయకూడదు, మంచిగా ఉండయి. మంది కొంపలు కూలుతాయి. కరెక్టే వెళ్ళవా నువ్వు అన్నది. ఓ పల్ల గీతల జోకులు ఎత్తారు వాళ్ళన్న. ఎవరైనా నిన్నారనుకో పక్క పొంటి పరిశాన్ అవుతుంది. అయితే హైగా వెళ్ళవా? అమాస ఇయ్యాలనే కదా. ఇక చూడాలి మరి ఊళ్ళో ఎవరి పండు వలుగుతుందో, ఎవరి ఇల్లు మునుగుతుందో. కానీ ఇక్కడ నా పని మునుగుతుంది. రంగురి మీ బావ గిట్ట వచ్చిందనుకో, మనం ముగ్గురు ఉరికించుకుంటే తప్పుతాడు. ఇక్కడ ఎప్పుడు ముచ్చట్లేనా మీకని. కానీ ఏంది? ఓ ఎవరి తిల్లు మునిగే ఎవరి కొంపగులే నా ఇల్లే దొరికిందా? ఈ అడమే లంజలకు ఏడవాలి, ఏం చేయాలి? ఓ మనిషి లే లే లే, ముంచిరు లేవు ముంచిరుదా మనల్ని ముంచిరు. ఏం పుట్టిందే పొద్దుగా కొడుతున్నావు? పిజగిరిలో వేసింది ఏంది? నీ బహురూపుల దినాలు గాను ఏమైందా? అలా కింద చూడు, మొత్తం నిమ్మకాయలు పసుపు బొట్ట అన్ని పెట్టిపోయింది నీ ఇల్లుకు. చూడు సోయలేనోడా. ఏంది అంత మీ ఇంటి ముందట? ఎవరిట్లా చేసిర్రు? రాములా, ఏం చేయాలని సరవ్వా ఏడవాలని? ఎవరి ఇల్లు మునిగిందో, ఎవరి కొంప ఊలిందో. నా ఇల్లే దొరికిందా ఈ లంజలకు లంజవాడుకులకు? ఎవరి ఇంటికన్నా పోతావా? ఎవరి జోలికన్నా పోతావా? ఎవరి తెరవన్నా పోతావా? మా పిసోడు ఉన్నాడా అన్నట్టు ఉంటాడు. ఎవరి జోలికన్నా వేనోడా? ఎవరికన్నా వేసినోడా? మాకెట్లా ఏ బుద్ధి లంజలకు ఎట్లనే ఇది? ఏంది ఏం కథ? ఊకున్న వాళ్ళని తీసుకొచ్చి ఊళ్ళో ముందట ఎత్తుర్రు. ఏంది ఇది? ఏమైందిరా ఎల్లో? ఏమో తిడుతున్నావు ఎవరినో? ఏమైంది? బాగా నేను పడుతుంది లొల్లి. ఏం లేదా బాపు, గిడా చూడు. ఏం లేదా ముండా కొడక? మామ గిడి చూడే. ఏం లేదంటే బారూపులోడు. గిడా చూడు, బొమ్మ, కోడిగుడ్లు, పసుపు, కుంకుమ, నిమ్మకాయలు. ఈ ఊళ్ళో ఏమేమో దొరికినావా? ఇళ్ళకు ఊళ్ళు ఉన్నావా లేదా అన్నట్టు బతున్నాం. మా మీద పడి తత్తురు వీళ్ళు. ఏం చేసుడు? ఏడవోడు. అరే ఎల్లా, నువ్వు బాధపడకరా. నాకు తెలిసిన మంత్రగాడు ఉన్నాడు, నేను ఇది చెప్పిస్తా ఇదంతా. నువ్వేం టెన్షన్ పడకు. దీనికి ఏం కాదు. గిది
ఇసొంటి ఇక మళ్ళీ ఊళ్ళే కాకుండా ముందరికి వెళ్ళి రేపు పంచాయతీ పెట్టిపిద్దాం, మాట్లాడడం ఏం కథ ఏందనేది మనం. నువ్వేం బాధపడకు, ఇది మనం తీసేపిద్దాం, నువ్వు టెన్షన్ పడకు. ఇంకా అంటే మాట్లాడదాం అందరం మనం కలిసి. పంచాయతీ పెట్టిపోయాలి నడవదు ఇట్లా అయితే. అరే ఎలా అందరూ వచ్చిర్రు, ఈ పంచాయతీ పెట్టించడానికి కారణం ఏంటిది చెప్పు. నీకు తెలియదా మామ, నిన్న చూస్తీగానే. ఎలా బా, పంచాయతీకి ఒక పద్ధతి ఉంటుందిరా, అందరికి తెలిసిన నువ్వు మళ్ళీ చెప్పాలి ఎందుకు పెట్టించినావు, ఏం కథ, దేని గురించి అని. ఓకేనా, చెప్పు ఇప్పుడు. బాబు అయ్యో నేను పొద్దుగా లేచి ఆకిలి ఉడతామని బయటికేనా, మొత్తం నిమ్మకాయలు బొమ్మలు పసుపు కుంకుమ మొత్తం ఆకిలి నింపిరు. బాపు నువ్వు చూసినావు కానీ ఊళ్ళో ఉన్నావా లేదా అన్నట్టు బతుకుతున్నాం మేము. మా పిసోడు ఏమైనా జోలికన్నా పోతాడా, తాగిపోతాడా, తిరిగిపోతాడా, పొలం ఇల్లు తప్పితే ఏంది లేదు మా వానికి. మాకు ఇట్లే బుద్ధి అయింది ఇలా అంజలకు పట్టుకొని ఎడుతురు, వీళ్ళు నాశనం అయిపోను. ఓ అమ్మా, ఓ అమ్మ నన్ను ఎక్కడ అని వేసిపోయినవే అమ్మో, ఏందరో నెడ్డానికి ఇచ్చినని వేసినవే అమ్మా, ఏమని కన్ను మండనే అమ్మో, నా ఇంట్లో మంత్రాలు చేసిర్రే అమ్మా, నేనేనో వాళ్ళే అమ్మో, దాన్ని వేసిన దాని చేతులు కాలిపోనే అమ్మా, దాని పిల్లలకు వాసిపోనే అమ్మో, దాని ఇంట్లో పీని వెళ్ళనే అమ్మో, ఓ అమ్మా. ఏం కాదు